ఈ నెల 22 నుంచే కొత్త జీఎస్టీ రేట్లు వచ్చేస్తున్నాయి. అయితే ఏ వస్తువుల మీద ఎంతెంత ఉంది, దాని ప్రభావం ఎలా ఉండబోతోందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి ఏంటి, లేనివి ఏంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే సామాన్య ప్రజలపై ఈ పన్నుల భారాన్ని తగ్గించే దిశగా వస్తు సేవల పన్నుని జీఎస్టీలో కీలక మార్పులు చేశారు. 12-18% పన్నుల స్లాబ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి 5-18% స్లాబ్లను మాత్రమే ఉంచారు. అయితే కొత్తగా ఒక 40% పన్ను స్లాబ్ను కూడా తీసుకొచ్చారు. తల నూనెలు, టీవీలు, హెల్త్ ఇన్సూరెన్స్ వీటి మీద జిఎస్టీ భారం అయితే తగ్గుతుంది. ఇవి హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి చాలా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రం 40% జిఎస్టీ వసూలు చేయబోతున్నారు. అయితే ఇవన్నీ కూడా మనకి 22వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇది సామాన్యులకు కేంద్రం అందించే ఒక గొప్ప శుభవార్తగా అందరూ భావిస్తున్నారు. ఈ వస్తు సేవల పన్ను ఎలా ఉండబోతోంది, ఈ మార్పుల ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అన్న ఉత్కంఠ కూడా అందరికీ నెలకొంది. ఈ ప్రస్తుతం ఏవైతే 4 ఉన్నాయో స్లాబ్లు, వాటిలో 2 స్లాబ్లను అయితే తొలగించేశారు. ఆ విషయం తెలిసిందే. ఇప్పుడు 5-18 ఈ స్లాబ్లు మాత్రమే మనకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు వీటి మీద మాత్రం కొత్త పన్ను స్లాబ్ను తీసుకొచ్చారు. సెప్టెంబర్ 22 నుంచే ఇవి కూడా ఈ 40% కూడా అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఇక జిఎస్టీ రేట్స్ అమాంతంగా పెరగనున్నవి. కూల్ డ్రింక్స్ ధరలు ఇక 40% జిఎస్టీ లిస్ట్లో ఉన్నవి ఇయే. ఈ జిఎస్టీ కొత్త రేట్లతో రాష్ట్రాలకు లాభమే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తల నూనెలు, కార్న్ ఫ్లాక్స్, టీవీలు, అలాగే ఆరోగ్య ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద, హెల్త్ ఇన్సూరెన్స్ వీటి వంటి మీద జీఎస్టీ భారం అయితే తగ్గుతుంది. ఇక రోటీ, పరోటా ఇలాంటి వాటిపై కూడా జీఎస్టీని పూర్తిగా తొలగించారు. ఇక ప్రాణాధార ఔషధాలు వీటి మీద కూడా పన్ను లేదు. ఖరీదైన కార్ల మీద, పొగాకు ఉత్పత్తుల మీద ప్రత్యేకంగా 40% పన్ను స్లాబ్ అయితే ప్రతిపాదించడం జరిగింది. ఇక వ్యక్తిగత వస్తువుల విషయాలపై చూస్తే పన్ను భారాన్ని తగ్గించారు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇక దేశీయ వినిమయాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో దీని ద్వారా ఏవైతే అమెరికా సుంకాలు ఉన్నాయో వాటి నుంచి మనకి ఒక ఉపశమనం పొందే అవకాశం వస్తుంది. ఉపశమనం పొందడానికి ఇది ఒక మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇక దేశీయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టించి వినియోగాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే జీఎస్టీలో ఈ మార్పు చేయడం వల్ల ఈ పండుగ సీజన్ మరింత ఉత్సాహభరితంగా మారనుంది అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్య ప్రజలకి ఊరట కల్పించేలాగే జీఎస్టీ మండలి ఏదైతే ఉందో అది కొన్నింటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. ఆ జాబితాలో ముఖ్యంగా విద్యా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకని వాటి మీద ఎంతవరకు తగ్గించే అవకాశం ఉందో దాని మీద ఫోకస్ పెట్టారు. విద్యా ఖర్చుల విషయానికి వస్తే వేటి మీద తగ్గుతున్నాయంటే మ్యాప్లు, చార్ట్లు, పెన్సిళ్ళు, గ్లోబ్స్, షార్ప్నర్లు, పాస్టల్స్, క్రేయాన్స్, ఎక్సైజ్ పుస్తకాలు, అలాగే నోట్బుక్స్, ఎరేజర్స్ వీటి మీద జిఎస్టీ 12% ఉండేది. దాన్ని అయితే పూర్తిగా తొలగించేశారు. వీటి 0 జాబితాలోకి వెళ్ళిపోయింది. అంటే వీటి మీద జిఎస్టీ లేదు. అయితే వీటితో పాటుగా ఆరోగ్య సంరక్షణ రంగానికి కూడా ఒక ప్రయారిటీ ఇచ్చారు. దానికి కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక అంటే మనకి ఇందులోకి వచ్చేవి వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఇలాంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా జిఎస్టీని ఎత్తివేయడం జరిగింది. ఇదివరకు ఇది 18% ఉంది. ఇప్పుడు 0కి తీసుకొచ్చారు. ఇక చాలా రకాల ఉత్పత్తుల్ని 5% జిఎస్టీలోకి తీసుకొచ్చి భారీ ఉపశమనాన్ని కల్పించడం జరిగింది. వాటిలో ఉన్నవి ఏంటి అంటే హస్తకళా ఉత్పత్తులు, అలాగే గ్రానైట్ దిమ్మెలు, పాలరాయి వీటి మీద జిఎస్టీని 5% చేశారు. అయితే ప్రస్తుతం మనమందరం ఉపయోగించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ ఉపయోగించడానికి ఇష్టపడుతున్నవి, మొగ్గు చూపుతున్నవి ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఆల్రెడీ 5% స్లాబ్లోనే ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎలాంటి మార్పు చేయలేదు. ఇక నిత్యావసర వస్తువుల్లో తల నూనెలు, షాంపూలు, సబ్బులు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్స్ వీటికి ఒకప్పుడు 18% ఉండేది. అంటే ఇప్పటి వరకు, మొన్నటి వరకు. ఇప్పుడు కూడా ఇప్పుడు 22 నుంచి దీన్ని 5% స్లాబ్లోకి తెచ్చారు. ఇక వెన్న, మజ్జిగ, మిల్క్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే వెన్న, మజ్జిగ, నెయ్యి ఈ పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి వీటితో పాటుగా భుజియా, మిక్సర్, ఫ్రీ ప్యాక్డ్ నమ్కిన్స్ ఉంటాయి కదా, ప్రీ ప్యాక్డ్ నమ్కిన్స్ అవి, అలాగే వంట సామాగ్రి, పాల సీసాలు, కుట్టు మిషన్లు, డైపర్లు ఇవి కూడా 12%లో ఉండేవి. ఈ 12%లో ఉన్న వాటిని 5%కి తగ్గించడం జరిగింది.
ఇక ఆరోగ్య సంరక్షణ రంగానికి వచ్చేసరికి 18% జీఎస్టీ ఉన్న థర్మామీటర్ ఏదైతే ఉందో అది, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, గ్లూకోమీటర్, డయాగ్నోస్టిక్ కిట్స్, కళ్ళజోళ్ళు ఇవన్నిటినీ కూడా 5%లోకే తీసుకుని వచ్చారు. అంటే విద్యా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే హెల్త్కి సంబంధించిన అన్నిటినీ కూడా దాదాపుగా చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు. ఇక వ్యవసాయ రంగానికి వస్తే 18% జీఎస్టీ ఉన్న ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలను 5%లోకి తీసుకొచ్చి రైతులకి కాస్త ఊరటం తీసుకొచ్చారు. అలాగే 12% స్లాబుల్లో ఉన్న ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, మైక్రో న్యూట్రియంట్స్, స్ప్రింక్లర్లు, అలాగే వ్యవసాయ పరికరాలని కూడా 5%లోకి మార్చారు. ఇక రైతులపై జీఎస్టీ భారం అయితే భారీగా తగ్గనుంది. రైతులకి ఇది చాలా ఊపిరి పీల్చుకునే విషయం, వాళ్ళకి ఎంతో ఉపశమనం కలుగుతుంది ఈ జీఎస్టీ వల్ల. ఇక చాలా ఉత్పత్తుల మీద ఇప్పుడు 5% జీఎస్టీనే ఉండబోతోంది. ప్రస్తుతం 28%లో ఉన్నటువంటి ఏసీలు, టీవీలు అంటే 32 ఇంచుల పైన ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రొజెక్టర్లు, మానిటర్లు, డిష్ వాషింగ్ మిషన్స్ వీటిని 18%కి తగ్గించారు. ఇక వాహన రంగంలో 28% స్లాబుల్లో ఉన్న పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్జి, ఎల్పిజి కార్లు, అదే 1200 సీసీ లోపు ఏవైతే ఉన్నాయో వాటికి, డీజిల్ హైబ్రిడ్ కార్లు 1500 సీసీ లోపు, ఇక ఆటోలు, 3 వీలర్స్ 350 సీసీ వరకు కూడా ఉన్న 2 వీలర్స్, రవాణా వాహనాలకి కూడా 18% స్లాబుల్లోకి వీటిని తీసుకురావడం జరిగింది. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి, తగ్గుతాయి. వీటితో పాటు సిమెంటు, దీని మీద జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. సో దీని ప్రభావం కూడా బాగానే ఉంటుంది. సో 4 పన్నుల స్లాబుల్ని 2 పన్నుల స్లాబుల్లోకి కుదిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల చాలా వరకు వస్తువుల ధరల్లో చాలా మార్పులు వస్తాయి. అలాగే సామాన్య మధ్యతరగతికి వారికి చాలా వరకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ స్లాబుల్ని డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక కార్లు ఇలాంటి వాటి మీద, అంటే లగ్జరియస్ వస్తువులుగా ఏవైతే భావిస్తున్నారో ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, వీటి మీద అయితే గట్టిగానే ఉంది. ఇక మిగిలిన విషయాల్లో చాలా వరకు మార్చి రెండు స్లాబుల్లోకి తీసుకువచ్చి ఇది కొంత ఊరట అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ నెల 22వ తారీఖు నుంచే అమల్లోకి రాబోతున్నాయి.